గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనము ఇన్ఫోసిస్ పజిల్స్ డిస్కస్ చేద్దాం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇన్ఫోసిస్ లో 7 సెక్షన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, నంబర్ పజిల్స్, వర్బల్, ఇంగ్లీష్ గ్రామర్, ఎస్సే రైటింగ్, సూడో కోడ్, మొత్తం సూడో కోడ్స్ మొత్తం 7 సెక్షన్స్ ఉంటాయి. అందులో మన అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 3 ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, పజిల్స్. సో ఇంతకు ముందు 2 వీడియోస్ లో అర్థమెటిక్, రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెంబర్ పజిల్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఇది నెంబర్ పజిల్స్ లో పార్ట్ 2 చేస్తున్నాం. సో ఇంతకు ముందు 5 పజిల్స్ డిస్కస్ చేశాము. పజిల్స్ లో 4 పజిల్స్ వస్తాయి. అందులో 10 minutes టైం ఉంటుంది. అందులో 2 మీడియం ఉంటుంది, 2 డిఫికల్ట్ ఉంటాయి. ఓకేనా? సో ఈ నెంబర్ పజిల్స్ మీరు పర్ఫెక్ట్ కావాలంటే 100 పజిల్స్ చేసినారంటే మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. ఇది లైక్ నెంబర్ సిరీస్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నెంబర్ సిరీస్ పర్ఫెక్ట్ కావాలంటే 10 టిప్స్ ఫాలో అవ్వాలి. అది ఏ సిరీస్ అయినా ఫస్ట్ ప్లేట్ డిఫరెన్స్ ఇవ్వండి. ఈవెన్ నెంబర్స్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు. స్క్వేర్ +r-1, క్యూబ్ +r-1. సిరీస్ జిగ్జాగ్ ఉందంటే అది ఆల్టర్నేటివ్ సిరీస్. సిరీస్ రాండమ్ నెంబర్ అయితే మల్టిప్లికేషన్. సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్ పర్ఫెక్ట్ కావాలంటే మీకు ఎప్పుడు 30 స్క్వేర్స్ గుర్తుండాలి, 20 క్యూబ్స్. 12 స్క్వేర్ 144, 24 స్క్వేర్ 576, 11 క్యూబ్ 1331, 13 క్యూబ్ 2197. ఇలా మీరు ఎప్పుడు కూడా 30 స్క్వేర్స్ 20 క్యూబ్స్ గుర్తుండాలి. సో ఈ ఇన్ఫోసిస్ లో జాబ్ రావాలంటే ఈ నెంబర్ పజిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టు మీ నెంబర్ పజిల్స్ మీద డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నా. ఆల్రెడీ పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 లో ఒక 5 నెంబర్ పజిల్స్ డిస్కస్ చేద్దాం. మరి ఈ నెంబర్ పజిల్స్ అనేది మీరు పర్ఫెక్ట్ కావాలంటే మీరు డైలీ ఒక 5 సిరీస్లు చేస్తే 100 అయిపోతాయి. మీకు డేట్ దగ్గర వస్తుందంటే నెంబర్ ఆఫ్ పజిల్స్ ఇంక్రీజ్ చేయండి. సో దట్ మీ నోట్బుక్ లో 100 పజిల్స్ ప్రాక్టీస్ చేశారంటే ఆ సెక్షన్ క్వాలిఫై అవుతారు. అర్థమెటిక్, రీజనింగ్ అంటే అవుట్ ఆఫ్ 7 లో మన పార్ట్ 3 ఉన్నాయి. అర్థమెటిక్, రీజనింగ్, పజిల్స్. మిగతా 4 లో ఇంగ్లీష్, వర్బల్, ఎస్సే రైటింగ్, సూడో కోర్స్. ఓకేనా? ఈ సెక్షన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే రిటన్ టెస్ట్ ఈజీ క్వాలిఫై అవుతారు. ఇన్ఫోస్ లో రిటన్ టెస్ట్ క్వాలిఫై అయితే జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు వాళ్ళ సీఈఓ చెప్పారు ఈ ఇయర్ 20,000 మంది వేకెన్సీస్ ఉన్నారని చెప్పి. సో వీడియోకి వెళ్తే ఈ రోజు మనం ఈ వీడియోలో 5 నెంబర్ పజిల్స్ మీద డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇది 11, 5, 3, 361, 17, 3, 7, 729, 8, 15, క్వశ్చన్ మార్క్ 12, 25. మీరు హార్జాంటల్ లేకపోతే వర్టికల్ అనేది మీకు ఐడెంటిఫై చేస్తారు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు సిరీస్ చూడగానే హార్జాంటల్, వర్టికల్ మీకు అవగాహన వచ్చేస్తుంది చూడగానే. సో చూద్దాం ఇప్పుడు. 11 + 5 18, 16 + 3 19. సో 11 + 5 16 + 3 19. 19 స్క్వేర్ ఎంత? 361. అంటే ఫస్ట్ 3 నెంబర్స్ యాడ్ చేసి స్క్వేర్ చేస్తే నెక్స్ట్ వచ్చింది 11 + 5 16 + 3 19. 19 స్క్వేర్ 361. సెకండ్ 17 + 3 20, 20 + 7 27. 27 స్క్వేర్ ఎంత? 729. ఓకేనా? థర్డ్ది 8 + 15 23, 23 + క్వశ్చన్ మార్క్ ఈక్వల్ 12, 25. 12, 25 అనేది 35 స్క్వేర్. సో ఇక్కడ 35 రావాలంటే ఏం రావాలి? 12 రావాలి. సో ఆన్సర్ ఈస్ 12. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 8 + 15 23, 23 + 12 35, 35 స్క్వేర్ 12, 25. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 12. ఇది ఈజీ క్వశ్చన్. నేను చెప్పాను కదా మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 2 ఈజీగా ఉంటాయి, 2 కష్టంగా ఉంటాయి. మీరు 3 చేస్తే కొంచెం క్వాలిఫై ఛాన్స్ ఉంటుంది. 4 చేస్తే చాలా గ్రేట్ మీరు. ఓకేనా? చాలా గ్రేట్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 12. లాజిక్ ఏంటంటే 11 + 5 16 + 3 19, 19 స్క్వేర్ 361, 17 + 3 20, 20 + 7 27, 27 స్క్వేర్ 729, 8 + 15 23, 23కి ఏం యాడ్ చేసి 35 అవుతుంది. ఎందుకు 35? 12, 25 అనేది 35 స్క్వేర్. సో 12 యాడ్ చేయాలి. సో ఆన్సర్ 12. సో ఇది ఫస్ట్ పజిల్. సెకండ్ 121, 64, 144, 27, క్వశ్చన్ మార్క్ 8, 14, 12, 14. ఇది హార్జాంటల్ తీసుకోవాలా, వర్టికల్ తీసుకోవాలంటే ఇది కొంచెం కష్టం. చూద్దాం. సో 121 అంటే 11 స్క్వేర్, 27 అంటే 3 క్యూబ్. ఓకేనా? సో 11 + 3 ఎంత? 14. అంటే 11 స్క్వేర్ అంటే 11, 3 క్యూబ్ అంటే 3. 11 + 3 14. ఫస్ట్ దానికి స్క్వేర్, సెకండ్ దానికి క్యూబ్. ఇక్కడ 144 అంటే 12 స్క్వేర్ 144 ప్లస్ 8 అంటే 2 క్యూబ్. సో 12 + 2 ఎంత? 14. ఇది ఆన్సర్. మీరు ఇక్కడ 12 రావాలి. ఫస్ట్ దానికి స్క్వేర్ చేయాలి. అంటే 8 స్క్వేర్ 64
ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ 12 రావాలి. అంటే ఇక్కడ ఏం రావాలి 4 రావాలి. 4 రావాలంటే 4Q రావాలి. 4Q అంటే ఎంత 64. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 64. ఓకేనా. అంటే ఇదేమో 8 స్క్వేర్, ఇదేమో 4 క్యూబ్. సో 8 + 4 ఎంత 12 వచ్చింది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 64. ఇది కొంచెం కష్టం ఈ ఐడియా రావాలంటే. అంటే 11 స్క్వేర్ అంటే 121 అంటే 11 పక్కన పెట్టండి. 3 క్యూబ్ అంటే 27 3 పక్కన పెట్టండి. 11 + 3 14. ఇక్కడ 12 స్క్వేర్ అంటే 144 అంటే 12 పక్కన పెట్టండి. 2 క్యూబ్ అంటే 8 12 + 2 ఎంత 14. ఇక్కడ కూడా 64 అంటే 8 స్క్వేర్. నెక్స్ట్ క్యూబ్ రావాలి. ఏం రావాలి క్యూబ్ 8 కి 12 రావాలంటే 4 రావాలి. 4 క్యూబ్ ఎంత 64. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 64. సో ఫస్ట్ పజిల్ ఆన్సర్ 12, సెకండ్ పజిల్ ఆన్సర్ 64. థర్డ్ వన్ 12 8 128, 8 4 56, 13 7 క్వశ్చన్ మార్క్. మీరు నెంబర్ ఆఫ్ పజిల్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ సిరీస్ చూడగానే ఇది ఏ మోడల్ అని చెప్పి మీకు ఈజీగా అర్థమైంది. అంటే హారిజాంటల్, వర్టికల్, డయాగ్నల్ అని చెప్పి. ఇప్పుడు చూడండి 12 స్క్వేర్ 144, 8 × 2 16, 144 లో 16 పోతే 128. అంటే 12 స్క్వేర్ చేసి ఆ సెకండ్ నెంబర్ 2 తో మల్టిప్లై చేస్తే మైనస్ చేస్తే 128 వస్తుంది. అంటే 12 స్క్వేర్ 144 చేసిన, ఫస్ట్ దానికి స్క్వేర్ చేసిన, సెకండ్ 8 × 2 16, 144 లో 16 పోతే 128. ఇప్పుడు సెకండ్ది ఏం చేయాలి స్క్వేర్ చేయాలి. 8 స్క్వేర్ చేయాలి ఫస్ట్ 64, 4 ఉంది కదా దాన్ని 2 తో మల్టిప్లై చేయాలి. అంటే 8 4 × 2 8, 64 లో 8 పోతే 56. అంటే ఫస్ట్ నెంబర్ స్క్వేర్ చేసి సెకండ్ నెంబర్ 2 తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసి వచ్చే రిజల్ట్. ఇప్పుడు ఫస్ట్ ఏముంది 13 ఉంది. ఫస్ట్ 12 స్క్వేర్ రాసినాం, తర్వాత 8 స్క్వేర్ రాసినాం. అవునా. నెక్స్ట్ ఏం రాయాలి 13 స్క్వేర్ రాయాలి. 13 స్క్వేర్ ఎంత 169. ఓకేనా. ఈ 7 ఏం చేయాలి 2 తో మల్టిప్లై చేయాలి. 7 × 2 14, 169 14 పోతే 155. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 155. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 155. సో వన్స్ అగైన్ 12 స్క్వేర్ 144, 8 స్క్వేర్ 8 × 2 16, 144 - 16 ఎంత 128. సో 8 స్క్వేర్ 64, 4 × 2 8 సబ్ట్రాక్ట్ చేయాలి. 8 64 8 పోతే 56, 13 స్క్వేర్ 169, 7 2 తో మల్టిప్లై చేయాలి. 7 × 2 14, 169 - 14 ఎంత 155. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 155. ఈ రెండు కష్టం చూడండి. ఫస్ట్ ఏమో ఈజీగా ఉంది, సెకండ్ థర్డ్ కొంచెం కష్టం. నేను చెప్పాను కదా 4 క్వశ్చన్స్ 2 ఈజీగా ఉంటాయి, 2 కష్టంగా ఉంటాయి. సో ఫస్ట్ దానికి ఆన్సర్ 12, సెకండ్ దానికి ఆన్సర్ 64, థర్డ్ దానికి ఆన్సర్ 155. ఫోర్త్ వన్ ఇప్పుడు 825, 825, 643. ఓకేనా. సో ఎలా వస్తుంది జనరల్గా ఏం చేయాలంటే పైన ఉన్న నెంబర్స్ యాడ్ చేయటం, కింద నెంబర్స్ యాడ్ చేయటం, సబ్ట్రాక్షన్. అంటే 196 ఉంది, లేదా ఫస్ట్ పైన ఉన్న వాటికి స్క్వేర్స్, కింద ఉన్న వాటికి స్క్వేర్స్, రెండు కాంబినేషన్, ఇలా డిఫరెంట్ పాసిబుల్ తీసుకోవాలి. మీరు అడగవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే 825 ఉన్నాయి కదా, ఇందులో స్క్వేర్ తీసుకొని ఒక నెంబర్ వస్తుంది, కింద ఉన్న స్క్వేర్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, రెండింటిని యాడ్ చేసి 196 వస్తుందా, అదొక పాసిబిలిటీ. లేదా పైన నెంబర్స్ యాడ్ చేసి కింద నెంబర్స్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ఒక నెంబర్ వస్తుందా, ఇలా డిఫరెంట్ పాసిబిలిటీస్ చూసుకుందాం. దీ క్వశ్చన్ యొక్క పాసిబిలిటీస్ ఏంటంటే అన్నిటిని యాడ్ చేద్దాం. 8 + 2 10, 10 + 5 15, 6 + 4 10, 10 + 3 13, 15 + 13 ఎంత 28, 28 × 7 ఎంత 196. అది ఆన్సర్. అంటే అన్నిటిని యాడ్ చేసి 7 తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ది 0 + 6 6 + 4 10, 5 + 1 6 + 3 19. సో 10 + 19 ఎంత 19, 19 × 7 ఎంత 133. నెక్స్ట్ది 2 + 1 3, 3 + 5 8. ఓకేనా 8, 4 + 3 7, 7 + 7 14, 14 + 14 ఎంత 6, 8 + 12, 12 + 15 22, 22 × 7 ఎంత 154. సో ఆన్సర్ 154. వన్స్ అగైన్ 8 + 2 10, 10 + 5 15, 15 + 6 21, 21 + 4 25 + 3 28, 28 × 7 196.
0 plus 6 6 plus 4 10 plus 5 15 plus 1 16 plus 3 19 19 into 7 133. అలానే 2 plus 1 3 plus 5 8 plus 4 12 plus 3 15 plus 7 22 22 into 7 154. ఈ క్వశ్చన్ ఆన్సర్ 54. ఇదేనా లాజిక్ మీకు ఎలా వస్తుందంటే నేను చెప్పిన డిఫరెంట్ పాసిబిలిటీస్, పైన నెంబర్స్ యాడ్ చేయాలి, కింద నెంబర్స్ యాడ్ చేయాలి, లేదా పైన నెంబర్ స్క్వేర్ తీసుకోవాలి, లేదా పైన నెంబర్స్ క్యూబ్స్ కింద నెంబర్ స్క్వేర్స్, ఇలా డిఫరెంట్ పాసిబిలిటీస్ మీరు చూడాలి. అందుకే మీకు చాలా వీడియోస్ చెప్పి నేను మీరు ఇన్ఫోసిస్ నెంబర్ పజిల్స్ పర్ఫెక్ట్ కావాలంటే మీరు 100 సిరీస్ ప్రాక్టీస్ చేశారంటే పజిల్స్ అది ఏ క్వశ్చన్ అయినా కానీ అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. అందుకనే నేను ఇంతకుముందు వీడియోలో 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ వీడియోలో 5 క్వశ్చన్స్. ఇంకా మీకు ఇన్ఫోసిస్ వచ్చే లోపల మాక్సిమం క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం మేము ట్రై చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ దానికి ఆన్సర్ 12, సెకండ్ దానికి 64, థర్డ్ దానికి ఆన్సర్ 155, fourth one 154. Next last one. So ఇది మంచి క్వశ్చన్. 6 9 2 5 2 0 7 1 0 5 8 7 9 8 0 6 7 2 క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు స్క్వేర్స్ క్యూబ్స్ అని టైం వేస్ట్ చేసుకుంటారు. ఇలాంటి ట్రాప్ క్వశ్చన్స్ అంటే మనల్ని ఏ కంపెనీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎనీ కాలేజ్కి వచ్చేది అక్కడ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవడం కాదు, రిజెక్ట్ చేయడానికి. ఎందుకంటే 1000 మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళకుండే వేకెన్సీస్ 100 మంది అయితే అందరం సెలెక్ట్ చేసుకోలేరు కదా. అంటే ఎనీ కంపెనీ ఒక క్వశ్చన్ ఇచ్చేది దేనికోసం, రిజెక్ట్ చేయడానికి. ఈ క్వశ్చన్ చేస్తారు, మీ చేత టైం వేస్ట్ చేపిస్తారు. ఎందుకు? ఇంతకుముందు క్వశ్చన్ నేనే చెప్పాను, స్క్వేర్స్ క్యూబ్స్, పైన స్క్వేర్స్ కింద క్యూబ్స్ అని. ఆ ట్రాప్ లో పడిపోయి మనం టైం వేస్ట్ చేసుకుంటాం. అందుకని ఒకసారి బాగా చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది, అక్కడ 172 ఉంది. లాజిక్ ఏంటంటే 692 లో నుంచి 520 సబ్ట్రాక్ట్ చేయండి, 271 172 వచ్చింది. అంటే ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ వచ్చేసింది. మన స్క్వేర్స్ క్యూబ్స్ ఆ లోపల మనకి ఏ రోజులకు జాబ్ వచ్చేసుకుంటూ ఉంటుంది. ఇలా మీరు లాజికల్ గా ఆలోచించాలి. ఓకేనా? ఆ థాట్ ఎలా వస్తారంటే మళ్ళీ బై ప్రాక్టీస్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ నెంబర్ చూడండి, 710 minus 587, 10 minus 7 3 2 1 123. అలానే 980 minus 672 8 0 3. ఆన్సర్ ఇస్ 308. అంటే 980 లో నుంచి 672 పోతే 308. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 308. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ పజిల్స్ ఉంటాయి. మొత్తం ఇన్ఫోసిస్ లో 7 సెక్షన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, న్యూమరికల్ పజిల్స్, వర్బల్, ఇంగ్లీష్ గ్రామర్, ఎస్సే రైటింగ్, సూడో కోర్స్. ఈ 7 లో మన యాప్టిట్యూడ్కి వస్తే అర్థమెటిక్, రీజనింగ్, నెంబర్ పజిల్స్. ఈ 3 గురించి నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్తుంటా. మీకు జాబ్ అంటే మీకు ఇన్ఫోసిస్ డ్రైవ్ జరిగేంతవరకు డిఫరెంట్ కాలేజెస్ లో. అందులో ఇంతకుముందు యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద క్వశ్చన్ చేశాను, 2 వీడియోస్. ఇంకా చేస్తాను. రీజనింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా రీజనింగ్ లో ఎక్కువ ఫోకస్ చేస్తే డేటా సఫిషియన్సీ, సీటింగ్ అరేంజ్మెంట్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ డిడక్షన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, సీటింగ్ అరేంజ్మెంట్స్, లాజికల్ డిడక్షన్స్. ఈ 4 వాటి మీద నేను వీడియోస్ చేస్తాను. తర్వాత అర్థమెటిక్ లో ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, అవి కొంచెం చూడండి. మన కెరీర్ గ్రోత్ సిరీస్ లో ఉన్నాయి. అంటే ఇన్ఫోసిస్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను, తర్వాత క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. పజిల్స్ మీద 2 వీడియోస్ చేశాను. పార్ట్ 1 లో 5 క్వశ్చన్స్ చెప్పాను, పార్ట్ 2 లో 5. ఇందులో ఫస్ట్ దానికి ఆన్సర్ 12, అన్నిటి యాడ్ చేసి స్క్వేర్ చేయాలి. సెకండ్ దానికి ఆన్సర్ 64, థర్డ్ దానికి ఆన్సర్ 155, ఫోర్త్ దానికి ఆన్సర్ 154, ఫిఫ్త్ దానికి ఆన్సర్ 308. ఓకే, ఇది పజిల్స్. ఇలా మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? సో ఇలా మీ అన్ని కంపెనీస్ కి, నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్, క్యాప్ జెమిని, కాగ్నిజెంట్, హెచ్సిఎల్, ఇలా ఏ కంపెనీ వచ్చినా సరే ఆ కంపెనీకి సంబంధించిన ప్యాటర్న్స్, క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు మా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేయాలనుకుంటే, మీ ఫ్రెండ్స్ వేరే కాలేజ్ ఉన్న డిఫరెంట్ కాలేజెస్ లో మా లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Like, share and subscribe. Hit the bell icon for more updates.